చూడండి, ఈరోజు కొత్త కూర అండి. కొత్త కూర అంటే నేను ఆకుకూర కట్టుకున్నాను కదా, సగం పప్పులు వేసాను, సగం ఉంది. సరే మెదుపుదా ఉంటే మరీ తక్కువ ఉందండి. దాంట్లో ఏం చేశాను, ఒక సొరకాయ ముక్కని కట్ చేసేసాను, 4 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు వేసాను, పసుపు కారం వేసాను, చిన్న గిన్నెలో చింతపండు బాగా ఉడికించాకండి. ఇదిగో నీళ్ళు పోస్తాను. బాగా ఉడికినాక మెదిపి ఉప్పు వేసి మెదిపండి. చక్కగా ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి నూనె వేసి తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. నేను సొరకాయని మెదుపుతాను, తోటకూరని మెదుపుతాను. ఈరోజు 2 కలిపి మెదుపుతున్నా. దీనికి సైడ్ ఇంకా సొరకాయ ఉందండి, దాన్ని ఎగిరేస్తాను. దాన్ని పూరి వండాను ఇవాళ. పూరి కూర అయిపోయింది. ఇంక మధ్యాహ్నం వంటకి అన్నీ ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు సొరకాయని కోసి తాలింపు వేసేస్తాను. సొరకాయలు ఏమేనండి, నేను తాలింపు వేసి ఉప్పు పసుపు వేస్తాను, నీళ్ళు ఎగిరాక కొంచెం కారం వేస్తాను. ఒక రోజు పాలేస్తాను, పాలేస్తే తీగా ఉంటుందని వేయట్లేదు ఈ మధ్య. ఇంకేంటి, ఇది పులుసు కూర. ఇంకొక సొరకాయ ఉందండి, నిన్న 30 రూపాయలు పెట్టి కొన్నాను. చిన్న ముక్క వచ్చి దీంట్లో వేసాను, ఆకుకూర మరీ తక్కువ ఉందని. మిగతాది ఎగిరేసేస్తాను. అది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. తుఫాన్ వెళ్ళింది కానండి, మాకు చల్లగాలి, ఎండ రాలేదు, ఎదురుగాలి వస్తూనే ఉన్నాయి. ఆంధ్రాకి వెళ్ళింది అంటున్నారండి. పాండిచ్చేరి అది విపరీతంగా నష్టపోయారంట. మాకేదో అండి సింపుల్గా పోయింది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.